హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం యూకే మాస్టర్స్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకొని యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనకి ఒక డిసిషన్ వస్తుంది. తర్వాత మనం కొంత డిపాజిట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. తర్వాత మనకి ప్రీకాస్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. తర్వాత మనం ఫండ్స్ చూపెడితే క్యాస్ట్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత వీసా ప్రాసెస్. షార్ట్ లిస్టింగ్ ద యూనివర్సిటీస్, మనం మినిమం 5 to 7 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి నచ్చిన యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి. మనకి కావాల్సిన సర్టిఫికెట్స్ అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, పాస్పోర్ట్, CV, 3 letter of recommendations, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంకా ట్యూబర్కులోసిస్ టెస్ట్ కూడా కావాలి. మనం అప్లై చేసిన తర్వాత మనకి యూనివర్సిటీ నుండి ఒక ఆఫర్ లెటర్ కానీ లేకపోతే మనం సక్సెస్ కాలేదని వస్తుంది. మన డెసిషన్ బట్టి మనం కొంత డిపాజిట్ అయితే కట్టాల్సి ఉంటుంది మన ప్లేస్ సెక్యూర్ చేసుకోవడానికి. మనం డిపాజిట్ అమౌంట్ కట్టిన తర్వాత మనకి ప్రీకాస్ట్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఒక స్టూడెంట్ పర్ఫెక్టా కాదా అని యూనివర్సిటీ వాళ్ళు మన స్టూడెంట్కి ఇంటర్వ్యూ పెడతారన్నమాట. దీంట్లో మన స్టూడెంట్ గురించి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇన్ డీటెయిల్డ్ ప్రీకాస్ట్ ఇంటర్వ్యూ గురించి నా ఎక్స్పీరియన్స్ ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. సక్సెస్ఫుల్ ప్రీకాస్ట్ ఇంటర్వ్యూ తర్వాత మనల్ని అయితే ఫండ్స్ చూపెట్టమంటారు. బేస్డ్ ఆన్ ది కంట్రీ మనల్ని ట్యూబర్కులోసిస్ టెస్ట్ అనేది చేయించుకోమంటారు. ఇవి కొన్ని కంట్రీస్ ఎక్కడ ట్యూబర్కులోసిస్ టెస్ట్ అవసరమో. మన 1 year ట్యూషన్ ఫీ ప్లస్ 1 year అకామిడేషన్, ఫుడ్, ట్రావెల్కి కావాల్సిన మనీ ఒక 28 days మన బ్యాంక్ అకౌంట్లో చూపించాలి. మనం ఈ 28 days బ్యాంక్ స్టేట్మెంట్ యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అంతా ఓకే ఉన్నాయని అనుకుంటే మనకి క్యాస్ట్ లెటర్ ఇష్యూ చేస్తారన్నమాట. ఈ క్యాస్ట్ లెటర్ అనేది కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్, అంటే మనల్ని యూనివర్సిటీ వాళ్ళు స్పాన్సర్ చేయడానికి ఒప్పుకుంటున్నారని కన్ఫర్మ్ చేస్తూ రిలీజ్ చేసే అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అన్నమాట. మనకి క్యాస్ట్ లెటర్ వచ్చిన తర్వాత మనమైతే వీసాకి అప్లై చేసుకోవచ్చు. వీసాకి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్ ఇంకా క్యాస్ట్ లెటర్. మీరు ఈ UKVI వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి వీసా ఫీ కట్టడం వల్ల మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఈ వీసా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న VFS గ్లోబల్ ఆఫీస్లో బయోమెట్రిక్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా బయోమెట్రిక్ అపాయింట్మెంట్ గురించి ఒక ఫుల్ డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. స్టాండర్డ్ వీసా అప్లికేషన్ ఫీ వచ్చేసి £490. దీంతో పాటుగా మనం IHS ఫీ కూడా కట్టాల్సి ఉంటుంది. IHS ఫీ వచ్చేసి £776 per year. మీరు స్టాండర్డ్ వీసా తీసుకుంటే మీ డిసిషన్ రావడానికి 15+ వర్కింగ్ డేస్ అయితే పడతాయి. మీ యూనివర్సిటీ స్టార్ట్ అవ్వడానికి మోర్ దాన్ 2 months ఉంటే మీరు ఈ వీసా సర్వీస్ తీసుకోవడం బెస్ట్. అదే మీ యూనివర్సిటీ స్టార్ట్ కావడానికి లెస్ దాన్ 1 month ఉంటే మాత్రం మీరు ప్రయారిటీ సర్వీస్ కానీ సూపర్ ప్రయారిటీ సర్వీస్ కానీ తీసుకోవడం బెస్ట్. ప్రయారిటీ సర్వీస్ తీసుకుంటే మీకు అడిషనల్గా £500 కాస్ట్ అయితే పడుతుంది. ఈ సర్వీస్ తీసుకోవడం వల్ల మీ యొక్క వీసా డిసిషన్ అయితే 5 వర్కింగ్ డేస్లో వస్తుంది. అదే మీరు సూపర్ ప్రయారిటీ సర్వీస్ తీసుకుంటే మీకు అడిషనల్గా £1000 అయితే కాస్ట్ పడుతుంది. మళ్ళీ మీ వీసా డిసిషన్ రావడానికి 1 వర్కింగ్ డే అయితే పడుతుంది. సో మీ యొక్క యూనివర్సిటీ స్టార్ట్ డేట్ని బట్టి మీరు మీకు కావాల్సిన సర్వీస్ని అయితే తీసుకోండి.
మీరు మీ వీసా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు స్టాండర్డ్ సర్వీస్ చూస్ చేసుకున్న మీరు మీ బయోమెట్రిక్ అపాయింట్మెంట్ అయిన తర్వాత అక్కడ మీరు ప్రయారిటీ సర్వీస్ కానీ సూపర్ ప్రయారిటీ సర్వీస్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ అప్లికేషన్ తర్వాత మీరు చూస్ చేసుకున్న వీసా సర్వీస్ ప్రకారం మీకైతే వీసా డెసిషన్ వస్తుంది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏమీ లేదు, నథింగ్ బట్ బుకింగ్ యువర్ టికెట్, ప్యాకింగ్ యువర్ బ్యాగ్స్ అండ్ ఫ్లయింగ్ టు యూకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ చేయండి. నేను ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ and thank you for watching.